ఇవాళ పిచ్చాపార్టీలో మా నాన్నగారిని, తాతగారిని, ఓల్డర్ జనరేషన్‌ని గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన ఆచారాలు, అలవాట్లు, వేష భాషలకు కూడా సంబంధించింది. మా నాన్నగారు ఎప్పుడూ చొక్కా వేసుకునేవారు కాదు. ఎందుకు చొక్కా వేసుకునేవారు కాదో నాకు తెలిసేది కాదు. మాకు మరి ఫారెన్‌లో ఉండడం వలన ఫుల్ ఎయిర్ కండిషన్ అవ్వడం నుండి, లేదా కొంచెం పెరిగినప్పుడు చొక్కా లేకుండా ఉంటే కొంచెం సిగ్గు ఉంటుంది కానీ నేనప్పుడు చొక్కా వేసుకునేవాడిని. మా నాన్నగారిని ఎప్పుడు అడగలేదు నేను చొక్కా ఎందుకు వేసుకోవాలని. కానీ తను షార్జా, బహ్రెయిన్ వచ్చినప్పుడు చొక్కా లేకపోవడం వలన ఫుల్ ఎయిర్ కండిషన్ అవ్వడం వలన కొంచెం చలేసేది. నాన్నగారు చొక్కా వేసుకుంటే మంచిదండి అనేవారు. ఆయన కూడా పెద్దగా ఆయన ఇచ్చేసేవారు కాదు. ఎందుకు చొక్కా గురించి చెప్తున్నానంటే నేను కూడా ఇప్పుడు 70 వచ్చే వరకు చొక్కా వేసుకోవాలా అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయించలేదు. ఎప్పుడైనా ఏదైనా లేవడం, పైజమాలాలు చేసుకోవడం, లేదా లుంగీ మీద ఒక షర్ట్ వేసుకోవడం. కానీ ఇవాళ ఫస్ట్ టైము నేను అనుకుని వచ్చి వేసంకాలంగా వచ్చి వాకింగ్ వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇగో ఇలా అక్కడ మా పోర్టుగల్లో కూర్చొని, అరే ఎప్పుడు రా నువ్వు ఫారిన్ నుంచి వచ్చి రికామీగా కూర్చుని అదేంటిది పేపర్ చదువుకుంటూ ఉండవు అని అడిగేవారు మా నాన్నగారు. నేను ఊరినే మామూలుగా ఊరుకోకుండా సరదాగా అయితే చొక్కా లేకుండా ఉండాలంటారా నేను. చొక్కా ఉండడం అది నాకు కాదు ఇంపార్టెంట్, బట్ హాయిగా రిలాక్స్గా కూర్చుని పేపర్ చదువుకోవాలనేవారు. సరే, ఈ ఇయర్ బిగినింగ్లో పేపర్ చదవడం మొదలుపెట్టాము. ఈ చొక్కా గురించి వాళ్ళు మాట్లాడదాం అనుకుంటున్నాను. మా తాతగారు నాన్నగారు అంటే పోలాపూడి రామయ్య గారు, ఆయన చొక్కా వేసుకునేవారు కాదట. ఆ రోజులు చాలామంది చొక్కా వేసుకునేవారు కాదు. నిజం చెప్పాలంటే చొక్కాలు మనకి ముస్లిమ్స్ వచ్చిన తర్వాత దర్జీలు ఉండేవారు. ఆ దర్జీలు కుట్టేవారు. లేనప్పుడు మరి మన హిస్టరీ వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ ఆడవాళ్ళు రైకులు కూడా వేసుకునేవారు కాదు. రెండు పైన కట్టుకునేవారు. అలాగే మగవాళ్ళేమో అంగవస్త్రం వేసుకునేవారు, తలపాగా వేసుకునేవారు. ఒక్క రాజులు వాళ్ళు మాత్రం చొక్కాలు అంగరకాలు వేసుకునేవారు అని చెప్పేవారు. మరి మరి అది మనకి హిస్టరీ ప్రకారం ఎంత పూర్తిగా తెలియదు కానీ మా తాతగారు వాళ్ళ ఫాదర్ అంటే రామయ్య గారు చొక్కా వేసుకునేవారు కాదుట. ఇది స్టోరీ విన్నది. సో మా తాతగారు ఇలా కాదని చెప్పి 1900లో, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 125 years బ్యాక్, ఆయనకు చొక్కా కుట్టించారట. చొక్కా కుట్టించారు, చొక్కా వేసుకున్నారు ఆయన. మా తాతగారు బయటకు వెళ్తుంటే, అరే నారాయణ, ఈ చొక్కా ఎప్పుడు నువ్వు వచ్చి ఇప్పుతావురా అని. అదేంటి నాన్న, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుకోవచ్చు కదంటే, అరే నన్ను ఇందులో పెట్టేసి వెళ్ళిపోతున్నావు నువ్వు, మళ్ళా నువ్వు వచ్చే వరకు నేను ఇందులోనే ఉండాలి అన్నారట. ఇది మా రామయ్య గారి గురించి మా తాతగారు నాకు చెప్పిన స్టోరీ. ఇందులో మరి నిజం ఎంతో తెలియదు కానీ మేము మాత్రం ఎప్పుడు అనుకునేవాళ్ళం ఈ స్టోరీ చదువుకుని, చొక్కా అంటే ఒక రకమైన బంధికానా అని. మరి యాడమ్ము ఈవు మరి బట్టలు వేసుకునేవారు కాదు, యాపిల్ తిన్న తర్వాత చేసుకునేవారు అసలు అని ఒక స్టోరీ ఉండేది బైబిల్లోను. మరి దీనికి సంబంధం లేకపోయినా మా నాన్నగారు మాత్రం ఇప్పుడు చొక్కా వేసుకోకపోవడం నాకు బాగా తెలుసు. ఆఫీస్ బయట నుంచి రాగానే మొత్తం ఒళ్ళంతా కడుక్కునేవారు, స్నానం చేసేవారు కాదు. కడుక్కుని ఒక టవల్ పైన వేసుకుని ఆరు బయట కూర్చునేవారు. ఆ ఆరు బయట కూర్చోవడం గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. సో దాని గురించి నేను పెద్ద బంగ్లా ఒకటి నాకు బహ్రెయిన్లో అద్దెకు దొరికింది మా ఫాదర్ పేరు చెప్పడం వల్ల. సో ఇవాళ ఈ చొక్కా ప్రహసనంలో నేను అనుకుంది ఏంటంటే, సో మనం చొక్కా లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఇది. మరి బయటకు ఊర్లో తిరగలేం కానీ అట్లీస్ట్ మన వరండాలో మనం కూర్చోగలం కదా. సరే, తలపాగా లేకుండా వెళ్ళడం అన్నది రెండో విషయం. సో పూర్వకాలం అంటే మన భాషల గురించి చెప్తున్నాను కాబట్టి, మా తాతగారు అంటే మా అమ్మగారు నాన్నగారు ఊరికి కారణంగా ఉండేవారు, పెద్దగా ఉండేవారు. ఆయన తలపాగా పెట్టుకునేవారు. మా తాతగారు కూడా తలపాగా పెట్టుకునేవారు. ఆ రోజుల్లో ఊళ్ళో సంబడి అంటే తలపాగా ఉండేది. కానీ అందులో విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్ళాలనుకోండి, వాళ్ళ తలపాగా తీసేసి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒక గౌరవ చిహ్నం అనమాట. ఇప్పుడు
రైతులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ బయటకు వెళ్తున్నప్పుడు తలపాగా వేసుకెళ్తుండారు, ఎండ దగ్గర ఉండేది కాదు. అది మరి అక్కడికి వెళ్ళినప్పుడు మన రచ్చబండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దలు తలపాగా పెట్టుకుని ఉండేవారు. మిగతా వాళ్ళు తలపాగా పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తలపాగా తీసేసి నమస్కారం పెట్టి వాళ్ళతో మాట్లాడాలన్నమాట. అలాగే వీధిలోంచి వెళ్తున్నప్పుడు ఎవరన్నా చుట్ట కాల్చుకునే వాళ్ళు ఉంటే చుట్ట తీసేసి వెనకాల పెట్టుకుని గౌరవంగా వెళ్తుండేవారు. ఏ, సో దాని గురించి ఇంతకుముందు ఒకసారి మా తాతగారు గురించి ఒక ఆ, కథాలాపంలో రాశాను నేను. అలాగా కరణం గారు మన్సూర్ గారు ఉన్న వీధిలోంచి నేను చుట్ట ఎందుకు తీసి వెళ్ళాలి అనుకుని వెళ్ళేవాడు. చాలా హీరో కింద లెక్క అన్నమాట వాడికి అలా ఉండేది. అలాగా చొక్కా వేసుకోవడం అన్నది ఎసెన్షియల్ కాదు, కానీ పైన కండువ వేసుకోవడం మాత్రం గౌరవానికి ఎసెన్షియల్గా ఉంటుకునేవారు. ఇంకొంచెం ఇది ఉంటే తలపాగా కూడా పెట్టుకునేవారు. సో ఇప్పుడు ఇవాళ నాకు తలపాగా కూడా లేదు, కండువ కూడా లేదు, చొక్కా అసలే లేదు. మరి గౌరవం ఎలా ఉంటుందో తెలియదు. కానీ సో మన వేషభాషల్లో కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ధోతి తలపాగా ఈ కండువా వేసుకునే వాళ్ళు అనాగరికులు, చదువురాని వాళ్ళు. ప్యాంటు షర్టు బుష్కోటు అని బుష్కోట్ అనేవారు మా తాతగారు బుష్కోట్ ఏంటి నేను బుష్కోట్ ఏంటంటే ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసిన ఇది ఉండేదన్నమాట. సో అవి గౌరవానికి ఇదిగా ఉండేది. తర్వాత చెప్పులు కూడా ఒక రకమైన గౌరవానికి ఇదిగా ఉండేది. ఎందుకంటే ఎవరైనా అదేంటిది రాజబీధిలో నడిచి వెళ్తున్నప్పుడు చెప్పులు తీసి నడిచి వెళ్ళాలనేవారు. ఎందుకంటే చెప్పులు వేసుకున్నవాడు ఓన్లీ రాజుగారు అని చెప్పింది. సో ఇవన్నీ ఏమంటారని ఒక రకమైన ఆచారం అనండి, లేకపోతే నాగరికత అనండి, లేదా ఒక రకమైన జూలం అనండి, మీరు ఏమన్నా కూడా ఉండేవి. సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే పరిస్థితులు, వాళ్ళు చొక్కా వేసుకుంటున్నారా లేదా అనే మాట తెలియదు. కానీ నాకు పెద్దవాళ్ళందరూ కూడా నిక్కర్లు వేసి తిరుగుతున్నారు. నా కాలనీలో కూడా చూద్దామని చూశాను. అదేదో గొప్ప ఫ్యాషన్ అనుకుంటున్నారు. మరి హాఫ్ నిక్కర్ వేసి తిరుగుతున్నారు. పైగా ఏమైనా అంటే మరి అమెరికాలో వేసుకుంటారు అంటారు, దాన్ని మరి ఏమంటారో తెలియదు మరి ఆ హాఫ్ నిక్కర్ని. సో మా చిన్నప్పుడు పోలీసులు వేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా వేసుకోవట్లేదు, మేము ప్యాంట్ వేసుకుంటూ ఉంటున్నారు. సో అందువల్ల వేషభాషలు అన్నీ మారుతూ ఉంటాయి. సో ఇవాళ యథాలాపంలో మా తాతగారుని గుర్తొచ్చారు నాకు. చొక్కాలు పెట్టి వెళ్ళిపోతున్నారా, ఏం చేస్తారని. సో ఇవాళ నాకు ఫ్రీడమ్ అన్నమాట. ఇవాళ నేను హాయిగా చొక్కా లేకుండా ఉన్నాను. సో మరి వేసంకాలం ఇవాళ అదేంటి రోహిణీ కార్తీ కాబట్టి హాయిగా ఉంది. సో ఇవాళకి చొక్కా ప్రహసనం తర్వాత వేషభాషల గురించి క్లోజ్ చేస్తే సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలాపేట. కానీ ఒకటి మాత్రం నిజం, మా నాన్నగారిని ఇవాళ తలుచుకుంటున్నాను. చొక్కా లేకపోతే హాయిగా ఉంటుంది. మనం ఏసీలకు అలవాటు పడ్డాం, కానీ స్నానం చేసి హాయిగా చొక్కా వేసుకోకుండా ముందు మన ఉంటుందని ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలాపేట.